ముఖ్యమంత్రి గారు పోయిన అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ మా ప్రభుత్వంలో తరుగే తీయడం లేదు, అసలు తరుగు ప్రశ్నే లేదు మా ప్రభుత్వంలో అని చాలా గొప్పగా అసెంబ్లీలో భారీ డైలాగులు కొట్టిండ్రు. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలో ఒక జట్టి రాజు అనే ఒక రైతు 10 కిలోల తరుగు తీస్తున్నారని ఆత్మహత్యా యత్నం చేసుకున్నాడు. క్వింటాల్కు 10 కిలోల తరుగు తీస్తున్నారు. రేవంత్ రెడ్డి చెప్తాడు అసలు తరిగే తీస్తలేరు మా ప్రభుత్వంలోనే అసెంబ్లీలో చెప్తాడు. ములుగు జిల్లా సీతక్క గారి నియోజకవర్గం గోవిందరావుపేట మండల కేంద్రం, అదే గ్రామంలో జట్టి రాజు అనే రైతు 10 కిలోల తరుగు తీస్తుంటే పురుగుల మందు దాగి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసిండ్రు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు చూస్తే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే తాలు తరుగు పేరుతో రైతులకు అన్యాయం జరుగుతుందని చెప్పి ఇలా అనేక చోట్ల ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. సకాలంలో వడ్లు కొనడం లేదు, మొలకెత్తుతున్నాయి. మొన్న నా నియోజకవర్గం ఇరుకోడు గ్రామంలో నేను వెళ్తే వడ్లు వర్షం పడి ప్రభుత్వం కొనకపోవడం వల్ల మొత్తం మొలకలెత్తినాయి. మొలకలెత్తి రైతులు అసలు 600-700 క్వింటాలకు ప్రైవేట్ వాళ్ళకు అమ్ముకుంటున్న పరిస్థితి, అంత దారుణమైన పరిస్థితి క్షేత్రస్థాయిలో ఉంది. ఇవాళ కొనుగోలు కేంద్రంలో కొన్న వడ్లు కూడా సకాలంలో తరలించక సంచులు తడిచిపోతున్నాయి. 3-4 రోజులు కొనుగోలు కేంద్రంలో అసలు వారం 10 రోజులు అవుతుంది, కొన్నాక కూడా 3-4 రోజుల దాకా మిల్లులు దించుకోవడం లేదు. అంటే ఒక్కొక్క రైతు 10 రోజులు ఉంటుండు కళ్ళంలో, వడ్లు తెచ్చినప్పటి నుంచి మిల్లులో దించే వరకు 10 రోజులు పడిగాపులు గాయాల్సి వస్తూ ఉంది. మరి బాయికాడ బర్రేం కావాలి, దుడ్డేం కావాలి, మళ్ళీ వానకాలం వర్షాలు పడుతున్నాయి, వర్షాకాలానికి రైతు సమాయత్తం కావాలన్నా వద్దా? 10 రోజులు పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి కళ్ళాల్లో రైతులు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడితే ఏంటి? ఎందుకంటే ఇక్కడ వడ్లు ఆరబెట్టడానికి, వడ్లు కొనడానికి వారం రోజులు పడుతుంది, మళ్ళీ లోడ్ అయినాక రైస్ మిల్లులో దించుకోవడానికి 2 రోజులు 3 రోజులు పడతా ఉంది. రైస్ మిల్లులో దిగి రైతు సంతకం పెట్టేదాకా అక్కడ ఉండాల్సి వస్తుంది. 10 రోజులు రైతు తాము పండించిన పంట అమ్ముకోవడానికి ఈ ప్రభుత్వంలో ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది.